పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులకు కష్టాలు తప్పటం లేదు. తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. విసుగు చెందిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. అటు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. ఆ తాకిడితో పాటు నిర్వహణ తీరుపై వస్తున్న విమర్శలతో పోస్టల్ బ్యాలెట్ గడువు మరో రోజు పొడిగించారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 4,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకున్నారు. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా చోట్ల పలువురికి ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు నిరాశగా వెనుతిరగాల్సి వస్తుంది. పనిచేసే చోటే పోస్టల్ ఓటు ఉంటుందని కొందరు, నివాసం ఉన్న చోట పోస్టల్ బ్యాలెట్ ఇస్తారని మరికొందరు అధికారులు చెప్పడంతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న ఆయన డిమాండ్కు తగ్గట్లుగానే మరో రోజు గడువు పెంచారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేకపోవడంతో ఓటింగ్ వన్ సైడ్ పడుతుందన్న భయంతో అధికారపక్ష నేతలు ఒత్తిడి తేవడంతో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఓట్లు వేయడంతో కొన్ని కేంద్రాల వద్ద రద్దీ తగ్గిపోయింది. దాని వంకగా చూపుతూ అనంతపురం జూనియర్ కాలేజీ పోలింగ్ కేంద్రానికి తాళాలు వేశారు సిబ్బంది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అనంత అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ పోలింగ్ బూతులు ఎందుకు ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడిన ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దాంతో అధికారులు హడావిడిగా మళ్లీ పోలింగ్ బూత్లు ఓపెన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయన్న భయంతో వైసీపీ నేతలు ఒత్తిడి తేవడం వల్లే అధికారులు అలా చేశారని దగ్గుపాటి విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటర్స్ మొత్తం క్లోజ్ చేశారు. గత 3 రోజుల నుంచి ఒకరోజు ఎక్స్టెన్షన్ ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలోనూ అక్కడ ఇక్కడ వైరల్ చేశారు. దాంతో ఉద్యోగులందరూ ఈరోజు లాస్ట్ డేస్ వెళ్ళి వేద్దామనుకుని ఆగి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడుండే అధికారులు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ లేదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పేసి వెనక్కి పంపించారు. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఎక్స్టెన్షన్ ఉందని చెప్పేసి నిన్న రాత్రే కలెక్టర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఇక్కడుండే ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగా పోలింగ్ కౌంటర్లు క్లోజ్ చేశారు. ఓటర్లు వచ్చినా రాకపోయినా నిర్ణీత గడువు వరకు ఖచ్చితంగా పోలింగ్ బూతులు తెరిచే ఉంచాలని వైసీపీ చెప్పినట్టు వింటే అధికారులు ఇబ్బందులు పడతారని దగ్గుపాటి చేసిన హెచ్చరికలు గట్టిగానే పనిచేసినట్లు కనిపించాయి. For more videos like this, subscribe Big TV channel.